సంవత్సరాలుగా ఉంది. ఈ సమరయులు ఎవరంటే యూదులకు అన్యులకు పుట్టినటువంటి సంతానం. ఈ పట్టణం ఎక్కడుందంటే మనం ఇజ్రాయిల్ యొక్క దేశ పట్టణం చూస్తే పైన గలిలయ పట్టణం ఉంది, మధ్యలో సమరయ ఉంది, కింద యూదయ ఉంది. అంటే యూదులు మరి గలిలయకి వెళ్ళాలంటే సమరయ గుండా వెళ్ళాలి. అందుకే యేసుప్రభువు వారు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. కాబట్టి సమరయకు వెళ్ళుడు గల కారణము, ఈ సమరయ పట్టణములో సుకారణ ఊరుంది. అందుకే సమరయ స్త్రీ యొక్క ఊరు సుకారణ ఊరు. ఇది యాకోబు తన కుమారుని యేసేపుకి ఇచ్చినటువంటి స్థలం. అందుకని యాకోబు అనేది అంది, యాకోబు మా తండ్రి యాకోబు అన్నది. అంటే సమరయలో కూడా ఎవరంటే తండ్రి అబ్రహామే. అయితే ఎట్లున్నారంటే వీళ్ళు ఈ యూదులైన వారు అన్యులను పెళ్లి చేసుకుంటే పుట్టిన సంతానం సమరయులు. అంటే విశ్వాసులు అవిశ్వాసులు చేసుకుంటే వచ్చే సంతానం. అట్లా యూదులకు సమరయులకు, ఈ సమరయులను యూదులు వెలివేసినారు. మీరు మా సంతానం కాదు, మేము సొక్క యూదులము, మీరు సంకర జాతి. కాబట్టి యూదులు మరి అన్యులను వివాహం చేసుకుని పుట్టిన సంతానము సమరయులు, గుర్తుపెట్టుకోవాలి. అందుకే సమరయ ఏమందంటే మీకు మాకు ఏం లేదు, సాంగత్యం అంటే సహవాసం లేదు. మనం కూడా అలాంటి వారమే, దేవునికి మనకు సాంగత్యం లేదు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో ఒకప్పుడు మనం ఎవరంట చూడండి. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం వచనము మనము 11వ వచనం చదువుకుందాం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేయబడిన సున్నతి గలవారం అనబడిన వారి చేత సున్నతి లేని వారము 12 కూడా ఆ కాలం ముందు ఇశ్రాయేలు సహపరులతో కాక పరదేశులము, వాగ్దానము నిబంధనలు లేని పరజనులము, నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకము చేసుకోండి. కాబట్టి ఇక ఆరాధనకు మనము ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే సమరయశ్రీ ఏ రీతిగా మరి సాంగత్యము సహవాసం లేకుండా దేవునికి దురస్తురాలుగా ఉంది. ఆమె ఎప్పుడు వస్తుంది నీళ్ళకు? ఎవరు లేని సమయమున మిట్ట మధ్యాహ్నం వస్తుందంట. నీళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారమ్మా? ఉదయం వెళ్ళేసి నీళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకని ఉదయకాలం వెళ్ళలేకపోతుంది అంటే సమరయలో ఉన్నటువంటి స్త్రీలందరికంటిలో ఈమె ఇంకా ఎందుకంటే వెలువేయబడినదిగా ఉంది. ఆమె యొక్క జీవితం ఎట్లుందంట? వేసగా ఉంది. కాబట్టి ఎవరంటే ఆమెకి ఇష్టం లేదు. సమరయలో కూడా సమరశ్రీ అంటే ఇష్టం లేదు. ఆమె పేరు రాయబడలే, ఆమె పేరే సమరయశ్రీ. ఇప్పుడు శకునాల శ్రీ అంటే ఎవరని? కాబట్టి అంతమందిలో అట్లా ఈమె పేరు పెట్టి పిలవడానికి కూడా ఇష్టపడడం లే. ఎందుకంటే ఆమె జీవితం అలా ఉంది. ఒకప్పుడు మన జీవితం కూడా వాళ్ళ తునిగిరించబడిన వారం, వెలివేయబడిన వారం, దేవుడు లేని పరజనులము, వాగ్దానము లేని జనులము. అందుకే రాయబడింది పరదేశులము, పరజనులము, దేవుని ఎరగని వారము, తర్వాత మరి వాగ్దానము నిబంధనలు లేని వారము, మనము అవిశ్వాసంలో ఉన్న మునుపు శరీర సంబంధులుగా మనం రాయబడింది. కాబట్టి సమరశ్రీ కూడా శరీర సంబంధమైన క్రియలు కలిగి ఉంది. ప్రభుని ఎరగక ముందు మన జీవితం కూడా అలా ఉన్నది. కాబట్టి అటువంటి మనల్ని దేవుడు ప్రేమించినాడు. ఏ విధంగా సమరశ్రీని ప్రేమించి సమరశ్రీతో మాట్లాడడమే మరి ఇష్టపడరు అని ఆమె ఇచ్చే నీళ్ళు తాగడానికి యేసయ్య ఇష్టపడినాడు. అంటే ఆయన యేసయ్య ఆమెను మార్చడానికి దాహం కొన్నాడు. మరి ఆయనకి దాహం కాలే. ఎందుకంటే సమరయులతో మాట్లాడరు, వారి ఇచ్చే నీళ్ళు తాగరు, వారితో సహవాసం చేయరు. అందుకే శిష్యులు అభ్యంతరపరుస్తారని మీరు వెళ్ళి ఆహారం తీసుకురామని పంపించాడు యేసుప్రభు. ఆమె మరి ఎవరు లేని సమయాన బావికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు వచ్చే ఈమె నీళ్లు ముట్టుకుంటే మేము కూడా అభివృద్ధి అయిపోతాము, లేక ఈమెతో తిరిగితే మాకు కూడా క్రియలు వస్తాయని చెప్పి ఆమె ఎవరు లేని సమయమున మిట్ట మధ్యాహ్నమున వచ్చేదంట. అంటే ఆమె జీవితము ఎవరికి ఇష్టం లేదు. అయితే యేసయ్యకు ఆమె అంటే ఇష్టపడ్డాడు. తునీకరించబడిన మనలను, పాపులైన మనలను యేసయ్య ప్రేమించాడు.
ఈ లోకములో ఎవరిని ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దౌర్భాగ్యులము పాపులమైన మనలను ఆయన ప్రేమిస్తున్నాడని ఈ ప్రేమను జ్ఞాపకం చేయబడుతుంది. సమరేశ్వరిని ప్రేమించిన దేవుడు, సమరేశ్వరి యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితమును కూడా మార్చిన కొరకు ఆయన మనను ప్రేమించి మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చాడంట. ఏ విధంగా సుగారణ బావి దగ్గర సమరేశ్వరితో మాట్లాడే కొరకు ప్రభు వేచి ఉన్నాడంట. ఆమె ఎవరు లేరని వచ్చింది. యేసయ్య ఉన్నాడంటే అక్కడ మనిషి ఉంటే ఆయన వచ్చేవాడు కాదు. ఆమె ఎందుకు ఈదులకు సమరయుల సంగతి మరి ఆయన దగ్గర ఉంటే ఈమె వచ్చి కాదు. అందుకు ప్రభు ఆమె వచ్చిన తర్వాత దాగి ఉన్నాడంట, అంటే వేచి ఉన్నాడు. ప్రభు ఆమెను కరుణించడానికి, ఆమెతో మాట్లాడటానికి, ఆమె యొక్క స్థితిని ఒప్పింపజేయడానికి, ఆమె ఏ స్థితిలో ఉందో, మరి ఆమె ఎటువంటి స్థితిలో ఉందో ఆమె తెలుసుకో, ఆమెకు తెలిపేంత వరకు ప్రభు అందుకే నా జీవితాన్ని తెలిపిన ఈయన క్రీస్తు కాడ ఆమె అనేది, అయ్యా మా పితరులు అందుకే సమరయులను చర్చికి యెరూషలేముకు రానిచ్చేవారు కాదు. అందుకే వారు ఏం చేశారంట, గెరిజము పర్వతం మీద దేవాలయం కట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి. అయితే యూదులకు దేవాలయం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. సమరయులకు దేవాలయం ఎక్కడ ఉంది? గెరిజం కొండ మీద ఉంది. అంటే ఎందుకంటే వారు యెరూషలేముకి వీళ్ళు రాణించేవారు కాదు. మీరు మేము వేరు, మీరు మా చర్చికి రావద్దు. యూదులకు అన్యులకు దేవాలయం రావడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి. యెరూషలేము దేవాలయంలో అన్యులు ప్రవేశించడానికి లేదు. తిమోతి ఒక యూదురాలి కుమారుడు, తండ్రి అన్యుడు. తిమోతిని దేవాలయం తీసుకొచ్చినాడని పౌరులు పట్టుకొని కొట్టడానికి వచ్చినారు ఆ దినాలలో. అంటే వారు ఎంతో నిష్ట కలిగిన వారు. అన్యులు దేవాలయానికి చూడండి, ఉదాహరణకు మరి కొన్ని దేవాలయాలకు అన్యులు రానియరు. మరి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిని కొన్ని తెచ్చి కొన్ని దేవాలయం రానియలేరు. అంటే ఆమె గిరిజన కులంలో పుట్టిందని. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉన్నాడు, ఆయన ఎస్సీ అంట, బీహార్. ఆయన కూడా రాష్ట్రపతిని రాని కొన్ని. అంటే మనుషులు ఏంటంటే మనుషుల మధ్య భేదాలు ఉంటాయి, సమాజంలో భేదాలు ఉంటాయి. అయితే దేవుడు ఒక్కడే కనుక ఆయన అందరినీ ప్రేమించేవాడు, ఎవరిని ఆయన తొలగించేటువంటి వాడు కాదు. అందుకే శిష్యులు అభ్యంతరపడతారని శిష్యులను దూరంగా పంపించినాడు. ఎందుకంటే ఆయన సమరయ గ్రామమును వెళ్ళవలసి వచ్చినట్టే సమరేశ్వరి మారితే ఊరంతా మారుతారు. గుర్తుపెట్టుకోండి. సమరేశ్వరి ఎప్పుడైతే ఈయన క్రీస్తు కాదా, ఈయన మెస్సియా కాదని తెలుసుకున్నదో ఊరి పిలుచుకొని వచ్చిందంట. దేవుడు ఒక ఆమెను దర్శిస్తే ఈమె ద్వారా ఆ ఊరందరూ రక్షణ పొందినారు. ఎందుకంటే ఆమె జీవితం అలా ఉంది ఆ గ్రామంలో. ఆమె మార్పును ఎప్పుడైతే పాపము కొండను ఆమె విడిచిపెట్టి ఆమెను యేసయ్యను నా జీవితాన్ని గురించి, నా బ్రతుకుల గురించి చెప్పిన బట్టి ఈయన నిజమైన దేవుడిని తెలుసుకున్నది. అప్పుడు అన్నారు, అయ్యా అమ్మా ఇవి మాకు మార్గం చూపించిన ఈయన యేసయ్య గురించి. ఇప్పుడు మా మటుకు మేము తెలుసుకుంటాం, ఈ నిజముగా లోక రక్షకుడిని తెలుసుకొని నమ్మినారని వాళ్ళు. కాబట్టి ఉదయకాల సమయంలో తెలుసుకొని మనం ఆరాధించాలి. అందుకన్నాడు యేసు ప్రభు. చూడండి అన్నమాట, యోహాను సువార్త 4వ అధ్యాయం నిలబడినాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చూద్దాం. మీరు తెలియని దానిని ఆరాధించువారు, మేము తెలిసిన దానిని ఆరాధించు. చాలు. సమరయులు ఏం ఆరాధిస్తున్నారంట? తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఈనాడు అనేక మంది తెలియని దానిని ఆరాధిస్తున్నారు. అనగా నిజ దేవుడు ఎవరో తెలియదు చాలా మందికి. సృష్టికర్త దేవుడు ఎవరో తెలియదంట. సృష్టికర్తను విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? మనుషులు సృష్టిని పూజిస్తున్నారు. నిజ దేవుడు తెలియకుండా నిజములకు దేవుళ్ళు కాని వాటిని పూజిస్తున్నారు. అది ఎఫెసు పత్రిక చూడండి. దేవుని వాక్యంలో ఎఫెసు పత్రిక దేవుని వాక్యం రాయబడింది. గలతీ పత్రిక అండి, ఎఫెసు పత్రిక కాదు, గలతీ పత్రిక. వచనం చూసినట్లయితే మరి 4వ అధ్యాయము వచనము 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యింది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారే ఉన్నారు. చాలు. ఆ కాలం ముందైతే అనగా ఆ కాలం ఎటువంటిదంట? అపొస్తలుల కాలం 10వ అధ్యాయము. ఆ కాలము అజ్ఞాన కాలము రాయబడింది. ఆ కాలము అజ్ఞాన కాలము. ఎటువంటి అజ్ఞాన కాలము? ఏది కనబడుతుంది పూజించిన, ఎవరు దేవుడు అంటే వారిని పూజించిన,
నిజ దేవుడు కాకుండా అబద్ధ దేవులను పూజించినమాట. చెట్టుకు కొన్ని, రాయికు కొన్ని, పుట్టకు కొన్ని, ఏది కనపడితే వారు పూజించిన వారిగా ఉన్నామంట ఆ కాలం. అందుకే ప్రభు చెప్పిన మాట అంటే, ఆ కాలం అయితే మీరు దేవుని ఎరగని వారు కాబట్టి, ఎరగని వారము ఏది కనపడతారు మరి పూజించిన. అందుకే అమ్మ మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. కాబట్టి నాడు కూడా అనేక మంది తెలియక నిజ దేవుడు ఎవరో తెలియదు, చాలా మందికి సృష్టికర్త ఎవరో తెలియదు. యేసుక్రీస్తు వారి రక్షకుడని, ఆయన సృష్టికర్తని తెలియక అనేక మంది లోకంలో అజ్ఞానములో ఉన్నారు. అదే అజ్ఞాన కాలం. అయితే ఇప్పుడు సమరేశ్వరి కూడా ఆమె చెప్తారు, అయ్యా అంటే మా పితరులు ఇక్కడ ఆరాధించినారు, అయితే ఆరాధన స్థలం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉన్నది మా పితరులు చెప్తున్నారు, కానీ యెరూషలేములో మనం రానియడంలే. అయితే ప్రభు అంటున్నాడు, అమ్మా నన్ను ఆరాధించేవారు అక్కడ ఆరాధించాలా, ఇక్కడ ఆరాధించకూడదు. ఎక్కడ ఆరాధించాలా? ఇక్కడ ఆరాధించాలన్నారు. చూడండి 23 వచనం, యోహాను సువార్త 4:23 చదవండి. యథార్థముగా ఆరాధించువారు వచ్చుచున్నది. మనము 21 చదువుకున్నాం. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మీకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచుంది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారిని కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది కాబట్టి ప్రభు తెలుస్తున్న మాట ఏంటంటే, ఈదులు కూడా మత సంబంధమైన ఆచారములు ఉన్నారు. వారు పాత నిబంధన యొక్క ఆచారములు ఉన్నారు. వారు అంటున్నారు, పెద్దల చేత ఆరాధిస్తున్నారు. మీరు నా దగ్గరికి వస్తున్నారు కానీ మీరు పెద్దల వారు బాధపడుతున్నారు, శుద్ధిస్తున్నారు, కానీ మీ హృదయంలో నేను లేనంటున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, పెద్దలతో ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు. దేవుడి మందిరికి వచ్చినాం అనుకుంటున్నారు, దేవాలయానికి వచ్చినాం, చర్చికి వచ్చినాం, మీరు చర్చలకు వచ్చినాం అనుకుంటున్నారు, కానీ ఆ హృదయంలో ఈ హృదయంలో దేవుడు లేడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా యెరూషలేములో మేము దేవుని ఆరాధిస్తాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ హృదయంలో దేవుడు లేడు. పరిచర్యలు శాస్త్రం అలాంటి వారే. అందుకే ప్రభు అన్నాడు, మీరు అబ్రహాము శిష్యులని, మేము అబ్రహాము మా తండ్రిని చెప్పుకుంటున్నాను, కానీ అబ్రహాములో ఉన్న విశ్వాసం మీలో లేదంటున్నాడు. చాలా మంది కూడా మేము పుట్టుకతో క్రైస్తవులం, మేము దేవునమైన వారము అని చెప్పుకుంటున్నా, కానీ హృదయములలో దేవుడు లేడు, వారి క్రియలలో దేవుడు లేడు, వారి మతం అనేటువంటి ఆచారములు ఉన్నారు. అందుకే ప్రభు చెప్పిన మాట, అమ్మా మరి ఆ కాలంలో మీరు అక్కడ ఆరాధిస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము ఆరాధిస్తున్నారు, కానీ నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. ఎక్కడ ఉండాలంటున్నాడు? హృదయంలో ఉండాలంటున్నాడు దేవుడు. మన ఆరాధన స్థలం ఇప్పుడు మనం కూడుకోవడానికి ఇది. దీనికైనా ప్రాముఖ్యం ఇది, నీ హృదయంలో. నన్ను ఆరాధించేవారు ఎక్కడ ఆరాధించాలా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అది దేవుడి కొలుచున్న స్థలం. ఇక్కడ లేకుండా ఉరికి వచ్చిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. నీ ఆత్మను రక్షించబడ్డావా? మనం పాపం చేతను అపరాధం చేతను సచ్చిన వారైనగా మనల్ని క్రీస్తు కూడా మనల్ని లేపినాడు. నశించిన మనల్ని వెతికి రక్షించినాడు యేసయ్య. నశించిపోయినాం, దేవుని ఎదగక అజ్ఞాన కాలంలో ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించి దూరస్తులైన మనల్ని ఆయన తన శిలువ మరణం ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు శిలువేయబడి మన యొక్క పాపముల కొరకు రక్తం కార్చి ఆయన సమాధి పొంది తిరిగి లేచడం ద్వారా మనం పాపముల నుండి అపరాధముల నుండి ఏం పొందినాం? విడుదల పొందినాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీరు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా క్రీస్తు కూడా మీరు లేపబడిన వారు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు శిలువేయబడి ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచిన ద్వారా ఆయన మన పాపముల నుండి ఆయన విడిపించినాడు, మన దోషముల నుండి కడిగినాడు. ఏ విధంగా సమరేశ్వరి ఆమెకు అంతకుముందు 5 మంది భర్తలు ఉన్నారంట, ఇప్పుడు ఉన్నవాడు కూడా 6వ వాడు ఆయన భర్త కూడా కాదు. అటువంటి బంధకములు ఉంది. మరి ఆమెకి తెలుసు, అయ్యా మా పితరులు మరి ఇక్కడ ఆరాధించమన్నారు, మెస్సయ్య వస్తారని తెలుసు. ఇవన్నీ వాక్యం తెలుసు. కొన్ని మాట ఎందుకు
ఈమె కూడా యూదుల నుండి వచ్చిన వారే కాబట్టి మరి మేము ఆరాధన చేస్తారని వ్యవసాయం ముందు మాకు తెలుసు, కానీ వారు మమ్మల్ని రావడం కాబట్టి వాళ్ళు సపరేట్ దేవాలయం కట్టుకున్నారు. అయితే మెస్సయ్య వస్తానని విన్నానంటుంది ఆమె. అంటే వాళ్ళు కూడా బైబిల్ ఉంది. ఏ బైబిల్ ఉంది? పాత నిబంధన వరకు ఉంది వాళ్ళకు కూడా. సమరయ్యలు కూడా మోసే చూడ గుర్తు పెట్టుకోండి. సమరయ్యలకు ఈ 5 పుస్తకాలు ఉన్నాయి మా దగ్గర. ఏది? ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. పూర్తి బైబిల్ లేదంట. నేను చరిత్ర చదివినప్పుడు సమరయ్య దగ్గర ఈ 5 పుస్తకాలే ఉన్నాయంట, మోసే రాసిన ధర్మశాస్త్రం. అయితే యూదుల దగ్గర ఆది కాండం మొదలుకొని ప్రకటన, ఇది మలాఖీ గ్రంథం వరకు ఉందంట వాళ్ళ దగ్గర. పూర్తి బైబిల్ ఉందంట వాళ్ళ కాడ. కాబట్టి వారికి లోతైన విషయాలు తెలియవు. కాబట్టి పరిశీలన శాస్త్రులు, లేఖనాలు ఎరిగిన వారు పరిచయముగా మరి వారు ఎంతగానో ఇతరులు తొలగించేవారు. మాకు అన్ని తెలుసు, మేము స్వచ్ఛమైన యువతులు. కాబట్టి వారు కల్తీవారు. కాబట్టి తొలగించబడిన వారి దగ్గరికి ప్రభు వచ్చినారు. వెలువేసిన వారి దగ్గరికి ప్రభు వచ్చినారు. సమాజంలో విలువలేని వారు, అసహ్యులు లేని వారిని దేవుడు ప్రేమించాడు. అందుకే దేవుడు ఏర్పరచిన విధం చూడగా మరి 1 కొరింథీ పత్రికలో రాయబడింది, మనము ఏమైనామంట? బుద్ధిహీనలము, బలహీనలము, భక్తిహీనలమై ఉన్నాం. దేవునికి అసహ్యులుగా ఉంటుంది. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. సమరేసి దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడు, ఆయన రక్షించినాడు. నీవు నేను వాడు అలా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆరాధ్య స్థలం ఎక్కడంట? ఈ మన హృదయం. ఒకప్పుడు మన హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఈ పాప హృదయమును యేసునంటే యేసు ప్రభు పవిత్రపరిచినాడు. పాపులను తన రక్తం చేత కడిగి పవిత్రపరిచినాడు. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని వేసినట్ట పవిత్రపరిచింది. కాబట్టి ఇప్పుడు మనల్ని ఏమన్నా సత్యముతో ఆరాధించాలి. ఒకప్పుడు అసత్యం ఉంది, మనలో పాపం ఉంది, అబద్ధం ఉంది, మోసం ఉంది, చీకటి ఉంది. మరి దేవుని వాక్యం రాయబడింది మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో 13 రకాల పాపములు ఉన్నాయి. ఎన్ని రకాలు? 13 రకాల పాపములు హృదయములో ఏంటంట? ఇవి వచ్చి మనిషిని అపవిత్రపరిచేవి ఉన్నాయి. అనగా మనం అపవిత్రంలో. అయితే దేవుడు చేసిన అంట తన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచిన సమరేశ్వరి లాంటి జీవితం మనము కూడా కలిగి ఉన్నాం. కాబట్టి ఆమె క్రీస్తుని ఎరిగింది, ఇప్పుడు ఎరిగాయని ఆరాధిస్తుంది. కాబట్టి ఒకప్పుడు ఎరగక మనము తెలుసుకున్నాక అజ్ఞానం వల్ల ఉంటుంది. కాబట్టి ఏమని ఎరగాల? యేసుక్రీస్తు వారు ఆయన నా ప్రభువు, ఆయన నా రక్షకుడు, ఆయన సృష్టికర్త, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపల కొరకు సిలువబడి మరణించి సమాధిపై తిరిగి లేచినాడు. ఆయన రక్తం వల్లనే నా పాపములు కడిగినాడు. ఆయన ద్వారా నాకు పరిశుద్ధత కలిగిందని ఎరగాల. ఎరిగి ఆయనను ఆరాధించాలి. ఒకప్పుడు ఎరగక మనం ఉన్నాం. అయితే ఈనాడు దేవుని చేత ఎరగబడిన వారం. కాబట్టి మన ప్రభుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే యేసుక్రీస్తు నీ ప్రభు అని, ఆయన నీ కొరకే మృతులను తిరిగి లేచి నమ్మిన ఎడల నువ్వు రక్షింపబడదు. ఇప్పుడు రక్షణ కలుగుతుంది హృదయంలో నమ్ముడు ద్వారా. సమరశిల నమ్మింది ఆయన ప్రభువని, ఆయన రక్షకుడైన మెస్సియాని నమ్మి ఎరిగినామే. అందుకే అదే చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి 25వ వచనము 26వ వచనం. మా యోహాను సువార్త 4:25-26. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేతునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన ఆమెతో చెప్పాను. నీతో మాట్లాడుచున్న నేను ఆయనను. ఎవరంట? ఆయన ప్రభు అని, ఆయన మెస్సియా. వాళ్ళు ఎరగక సెలవేసినారంట. ఎవరు? శాసన పరమేశ్వరుడు. ఆయన ఎవరు? ఎరగక సెలవేసినాడు. ఈయన మాకు మెస్సియా కాదు. కాబట్టి ఆయన ఒక యూదు, ఆయన ఒక వడ్లవాణి కుమారుడు అనుకున్నారు. అందుకే దేవుని వాక్యం 1 కొరింథీ పత్రికలో ఆయన ఎరిగి ఉంటే మరి సెలవేసేవారు కాదంట. చూడండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఆయన ఎవరో ఆయన ఎరిగి ఉంటే యూదులు ఆయన సిలువ వేసేవారు కాదు. 2వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చూడండి 7వ వచనంలో చదువుకున్నాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపకు ప్రభును సిలువ వేయకపోయి ఉందరంట.
ఆయన ఎవరో ఎరగకనే సిలువేసినారు. ఆయన మీ రాజయ్య పిలాత్ అంటే పిలాత్ అంటుంటే ఆయన మా రాజు కాదండి, మాకు రాజు ఎవరు? కైసరు రాజు అంటున్నారు. గుర్తుపెట్టుకున్నారా? యూదుల రాజు నువ్వేనా అని పిలాత్ అంటుంటే మరి పిలాతు భార్య తెలియబడింది ఆ మనుషులు జరిగినద్దు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు వారికి అజ్ఞానంలో ఉన్నారు. అందుకే రాయబడింది ఈయన మాకు రాజు కాదు, మాకు రాజు ఎవడు? కైసరు రాజు. అయితే ఈయన చేయాలి, ఈయన సిలువేయమని కోరుకుంటున్నాను. చూడండి, ఎందుకంటే ఆయన సిలువేయబడకపోతే నీకు నాకు రక్షణ లేదు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించకపోతే పరిచమగా ధర్మశాస్త్ర ప్రకారము దహన బలిగా పాప పరిహారం కావాలి, ఏంటంట దహన బలి కావాలి. కాబట్టి ఆయన శిలువ రక్తం ద్వారానే సర్వమానవులకు పాప క్షమాపణ ఉంది. అందుకే ఆయన రక్తం వలన మనం ఆయన సన్నిధిలో ప్రవేశించినాం. కాబట్టి ఆయన రక్తం చేత మనను విమోచించినాడు. కాబట్టి ప్రాయశ్చిత్తం అంటే పాప పరిహారం కోసము యేసుక్రీస్తు వారి శిలువలో బలియాగమైనాడు. కాబట్టి వారు ఈ లోకాధికారులు ఆయన ఎరగలేదు కాబట్టి ఆయన వేసినారంట మహిమా స్వరూపమైన దేవుడు ఎరగలేదు. ఆయన ఎవరంట? దేవుని యొక్క మహిమ స్వరూపం కలగా ఆయన మహిమని విడిచి వచ్చాడు, దీనుడే వచ్చాడు, ఆయన మానవుడిగా వచ్చాడు. మరి దేవుడి రాయడం మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవునికి మనుషునికి మధ్యవర్తిగా వచ్చినాడు. ఇప్పుడు సమరస్యతో ఏం చెప్తున్నాడు? మధ్యవర్తిగా అమ్మా దేవుని ఆరాధిస్తాము ఇక్కడ ఉంది, ఇక్కడ ఆరాధన అక్కడ ఆరాధించడు, దేవుని మార్గాన్ని చూపినాడు. నేను జీవజన్మని ఇస్తా అంటే ఇచ్చేది ఎవరు తెలుసుకొని నువ్వు ఎరిగితే నువ్వు ఆయన అడుగుతావు. నేనే ఆయన అన్నప్పుడు ఆమె ఎరిగింది. కాబట్టి ఉదయకాల మనం కూడా ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఆరాధించాలి, ఆయన విలువ ఏమిటో తెలుసుకోవాలి. ఎరగకుండా మనం ఒక వ్యక్తిని గురించి ఆరాధించలేము. ఇప్పుడు ముఖ్యమంత్రికి బాగా తెలుసు అంటే బాగా చెప్తావు, అందరికి తెలియకపోతే ఏం చెప్తావు? అంతే కదా. నీకు పర్సనల్గా ఆయన గురించి తెలిస్తే జగన్ ఇంటికి పోయి ఇచ్చినాడు, జగన్ చాలా ప్రేమించినాడు, ఆయన గొప్పతనము ఎరుగుతే చెప్తా 10 మందికి. ఊరికే మన న్యూస్ పేపర్లో చదివి చెప్పాలని చెప్పలేము, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం ఎరగకుండా ఆయన ఆరాధించలేము, ఆయన గొప్పతనం తెలుసుకోకుండా. కాబట్టి ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన మహత్యం గలవాడు, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. రండి యెహోవాను గురించి మనము సాగిలపడి ఆరాధిస్తామంటున్నాడు 95వ కీర్తనలో. కాబట్టి ఆయన్ని ఎరిగి ఆరాధించాలా. ఎరగక ఆరాధిస్తే ప్రభు ఆరాధన అంగీకరించాడు. ఇప్పుడు తెలుసుకోకుండా మాట్లాడితే మరి ఆ వ్యక్తిని గురించి ఆయనకి అంత కలగదు. కాబట్టి ఆయన ఎవరు, ఆయన నీకేమి చేసినాడు. కాబట్టి మనము ఒకప్పుడు ఏమై ఉన్నామో అది కూడా మన పరిస్థితి తెలుసుకోవాలి. ప్రభు నేను పాపినై ఉండగా, నేను దురస్తునై ఉండగా, నేను ఎరగక నేను చీకటిలో ఉండగా, లేక నేను ఈ లోకమైనటువంటి అంధకార చీకటిలో నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకు నేను శిక్ష పొందవలసి ఉండగా నువ్వు నా కొరకు శిక్ష పొందినావు, నా కొరకు సిలువేయబడ్డావు, నా కొరకే మరణించినావు, నా పాపముల కొరకే చనిపోయి సమాజం తిరిగి లేచిన దేవుడు అని తెలుసుకుని ఆరాధించాలి. ఆయన నీ ప్రభు. కాబట్టి యెహోవా దేవుడని తెలుసుకొని రాయబడి దేవుని వాక్యములు 100వ కీర్తనలో ఆయన మన దేవుడని తెలుసుకొని. కాబట్టి తెలుసుకోకుండా నేను శకున గ్రామం చెప్పగలుగుతానా? తెలియదు. వచ్చి చూస్తేనే తెలిసేది. అందుకే ఇప్పుడు ఏముంది, ఎదుగు వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడ. సమరశీల దగ్గర వెళ్ళి వచ్చి చూడండి ఆయన ఎవరో, ఈయన క్రీస్తు కాడా, ఈయన మన రక్షకుడు కాదా, ఈయన మన ప్రభు కాదా. అప్పుడు అన్నారు నిజంగా ఆయన లోక రక్షకుడని తెలుసుకొని నమ్మినారంట. చూడమాట యోహాను సువార్త 4వ అధ్యాయంలో వారు తెలుసుకొని ప్రభుని ఆరాధించినారు. యోహాను సువార్త 4వ అధ్యాయము చూడండి, వచనము 40 నుండి చదువుకున్నాం, 40 నుండి లేక 39 నుండి చదువుకున్నాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం వచ్చి ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండాను. ఆయన మాటలు వినిన ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్మినారు. కాబట్టి ఈనాడు యేసు ప్రభు ఎవరిని తెలుసుకుంటే నమ్ముతాం. తెలుసుకోకుండా ఆయన వాళ్ళ దేవుడు లేండి, ఆయన బ్రిటిషర్ల దేవుడు లేండి, వాళ్ళ ఆ యొక్క ఊరి చివరు ఉన్నారు కదా వాళ్ళ దేవుడు అని అనుకుంటాం లోకంలో చాలా మంది. యేసుక్రీస్తు అందరికి ప్రభువు.
ఆయన ఎవరో నువ్వు ఎరిగితే, ఆయన గొప్పతనం ఎరిగితే, ఆయన శక్తిని తెలుసుకుంటే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. కాబట్టి యేసయ్య ఎవరు అని చూడగలిగినాడు. ఎవరు? జక్కయ్య. జక్కయ్య కూడా మరి పాపములు ఉన్న వ్యక్తి. ఆ యొక్క ఎరుగపట్నం గురించి చెప్తే అదొక సాక్ష్యం పెడతారు. ఎరుగపట్నం కూడా పరిజమగా మరి ఈ జక్కయ్య యేసయ్య ఎవరో తెలియదంట. అయితే చూడాలని ఆశ ఉంది. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినారు. చూడాలని వెళ్ళిన జక్కయ్యతో, ప్రభుని జక్కయ్య నువ్వు చూడాలని అందరికంటే ముందు వచ్చినావు కదా, నీ హృదయంలో నా మీద ఆశ ఉంది. దిగున నీ రాత్రి నీ ఇంట్లో ఉంటున్నాను, నువ్వు దిగిరా, ఈరోజు నీ ఇంట్లో భోజనం చేస్తాను. చూడండి దేవుడు ఎంత ప్రేమ గలవాడు. చూడాలని ఆశ ఉంటే, యేసయ్య దగ్గరికి రావాలని ఆశ ఉంటే యేసయ్య నీలోనికి వస్తాడు, నీతో కూడా ఉంటాడు. ఎవరు? హృదయంలో. అందుకు ఇదిగో తలుపులో తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం నుండి తలుపు తీసిన ఎడల నేను అతనితో కలిసి భోజనం చేయదన్నా. సమరయ స్త్రీని దేవుడు ప్రేమించి చేర్చుకున్న దేవుడు. జక్కయ్యను ప్రేమించి దేవుడు చేర్చుకున్న దేవుడు. మనల్ని కూడా ఆయన ప్రేమించినాడు. దూరస్తులను, పాపాత్ములైన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన పదవుల శిక్షణ ఆయన పొంది మన కొరకు సిలువేయబడి మన పాపల కొరకు శిక్ష పొంది తిరిగి లేచిన ప్రభువును మనము ఎరిగిన గొప్ప భాగ్యము. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా మనం ఎరిగిన మనము ఆయన చేసిన మేలులను, ఉపకారములను తలంచుకొని జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలో ఆయన ఏమైనాడో, నీకు ఆయన ఏమి చేసినాడో. చూడు, ఒక వ్యక్తి ఏదన్నా సహాయం చేస్తే, సహాయం చేసిన థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ అనేది కృతజ్ఞతలు. నేను కృతజ్ఞతను, నువ్వు నాకు సహాయం చేసినావు, నన్ను కాపాడినావు, లేక నాకు మేలు చేసినావని ఏ విధంగా ఒక మనిషికి థ్యాంక్స్ చెప్తామో అట్లా దేవుని సన్నిధికి వచ్చి నా ప్రాణం ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకెందుకు, నీ ప్రాణం ఒకప్పటికి ఉంది, సమాధిలో ఉంది, సత్యన స్థితిలో ఉండి నిన్ను ఆయన బ్రతికించినాడు. ఈనాడు మనము బ్రతికించబడ్డ పాపముల చేత అపరాధం సత్యనారాయణ మనల్ని బ్రతికించినాడు. మన ప్రాణము సమాధి నుండి లేవనెత్తినాడు. ఈనాడు సజీవులమై ఉన్నాం. కాబట్టి సజీవుల దేవుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించినట్టు ప్రభు సహాయం చేయడం.